అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా ఇవాళ లోక్సభలో అత్యంత కీలకమైన పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అమెండ్మెంట్ బిల్లు 2026ను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. దీంతో పార్లమెంట్లో కేంద్రం ప్రతిపక్షాల మధ్య తీవ్రస్థాయి ఘర్షణ వాతావరణం నెలకొనే అవకాశం కనిపిస్తోంది. పబ్లిక్ ఎగ్జామ్స్ కు సంబంధించి కేంద్రం కఠిన చట్టాన్ని సిద్ధం చేసింది. పబ్లిక్ పరీక్షల్లో జరుగుతున్న పేపర్ లీకేజ్లు, అక్రమాలకు చెక్ పెట్టేందుకు కేంద్రం ఈ చట్టాన్ని సిద్ధం చేసింది. యూపీఎస్సీ తదితర సంస్థల ద్వారా నిర్వహించే పరీక్షలకు మరింత పారదర్శకత పెంచే టార్గెట్తో ది పబ్లిక్ ఎగ్జామినేషన్ సవరణ బిల్లు 2026ను రెడీ చేసినట్లు సమాచారం. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ప్రతిపాదించనున్న ఈ బిల్లును ఇవాళ లోక్సభలో ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లుకు సంబంధించిన ప్రతులను ఇప్పటికే సభ్యుల పోర్టల్లో అప్లోడ్ చేశారు. పేపర్ లీకేజీలకు సంబంధించిన 2024 నాటి చట్టానికి కీలక సవరణ చేస్తూ ఈ బిల్లు రూపొందించారు. నేరస్తులను విధించే జరిమానాలు, జైలు శిక్షల కాలాన్ని ముసాయిదా బిల్లులో భారీగా పెంచారు. ఇక దర్యాప్తు, న్యాయ విచారణలో జాప్యాన్ని నివారించేందుకు స్పష్టమైన గడువులను చట్టంలో చేర్చినట్లు తెలుస్తోంది. ఇక పబ్లిక్ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడే వ్యక్తులకు విధించే శిక్షలను మరింత కఠినతరం చేశారు. గతంలో 3 నుంచి 5 ఏళ్లుగా ఉన్న జైలు శిక్షను కనిష్టంగా 5 ఏళ్లు, గరిష్టంగా 10 ఏళ్లకు పెంచారు. నిందితులకు విధించే జరిమానా సైతం 5 రెట్లు పెంచారు. ప్రస్తుతం 10 లక్షల రూపాయలుగా ఉన్న జరిమానాను ఏకంగా 50 లక్షలకు సవరించారు. పరీక్షల నిర్వహణలో భాగస్వాములైన సర్వీసు ప్రొవైడర్లు అక్రమాలకు పాల్పడితే విధించే జరిమానాను ₹1 కోటి నుంచి 5 కోట్లకు పెంచారు. పబ్లిక్ పరీక్షల నిర్వహణ బాధ్యతల నుంచి ఆయా సంస్థలను తప్పించే కాలాన్ని 4 ఏళ్ల నుంచి 8 ఏళ్లకు పొడిగించినట్లు సమాచారం. ఇక పరీక్షల నిర్వహణలో అక్రమాలు జరిగినట్లు, సర్వీస్ ప్రొవైడర్ సంస్థకు చెందిన డైరెక్టర్లు, ఉన్నతాధికారుల పాత్ర ఉన్నట్లు దర్యాప్తులో తేలితే 5 ఏళ్ల కనీస జైలు శిక్ష విధించనున్నారు. ఇప్పటివరకు ఈ శిక్ష 3 ఏళ్లుగా ఉండేది. అలాగే వీరికి విధించే జరిమానాను ₹1 కోటి నుంచి 5 కోట్లకు సవరించారు. పరీక్షల నిర్వహణ సంస్థ, సర్వీసు ప్రొవైడర్ తదితర సంస్థలు వ్యవస్థీకృత నేరానికి గనక పాల్పడితే కనీసం 7 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. గతంలో ఉన్న 5 ఏళ్ల కనిష్ట శిక్షను తాజా బిల్లులో 7 ఏళ్లకు పెంచారు. ఈ తరహా నేరాలకు విధించే జరిమానాను ₹1 కోటి నుంచి గరిష్టంగా 10 కోట్లకు పెంచారు. కేసుల దర్యాప్తు కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా స్పెషల్ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసేందుకు కొత్త సెక్షన్ కింద మరో నిబంధన చేర్చారు. కేంద్రం ఎస్టీఎఫ్ను ఏర్పాటు చేస్తే దర్యాప్తు బాధ్యతను పూర్తిగా ఆ బృందమే నిర్వహిస్తుంది. కొత్తగా చేర్చిన సెక్షన్ 12A ప్రకారం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన నాటి నుంచి లేదా కేంద్ర దర్యాప్తు సంస్థ ఎస్టీఎఫ్లకు కేసును అప్పగించిన తేదీ నుంచి ఖచ్చితంగా 2 నెలల్లోగా దర్యాప్తు పూర్తి చేయాలని బిల్లులో నిర్దేశించారు. కేసులను త్వరితగతిన విచారించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలి. ఈ కోర్టులో సాక్షుల విచారణను వాయిదాలు వేయకుండా ప్రతిరోజు కొనసాగించాలి. ఛార్జ్షీట్ దాఖలు చేసిన తేదీ నుంచి 3 నెలల్లోపు విచారణ ముగించి తీర్పు వెలువరించాలి. ఇక చట్టం అమల్లోకి వచ్చే నాటికి పెండింగ్లో ఉన్న కేసులన్నింటినీ ఫాస్ట్ ట్రాక్ కోర్టులకు బదిలీ చేస్తారు. ఆ కేసులను స్వీకరించిన తేదీ నుంచి 3 నెలల్లోపు తీర్పు ఇవ్వాలి. ఇక కేసుల వాదనల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించనున్నారు. కొత్తగా చేర్చిన సెక్షన్ 12 ప్రకారం స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఇచ్చిన తీర్పులు, ఆదేశాలపై కేవలం హైకోర్టులోనే అప్పీల్ చేసుకోవాలి. ఇతర ఏ కింది స్థాయి కోర్టుకు అప్పీల్, రివిజన్ అధికారాలు ఉండవని సవరణ చేయనున్నారు. ఈ అప్పీళ్లను హైకోర్టులోని 2 న్యాయమూర్తుల ధర్మాసనం విచారిస్తోంది. అప్పీల్కు స్వీకరించిన తేదీ నుంచి 3 నెలల్లోపు పరిష్కరించాలి. కింది కోర్టు తీర్పు వెలువడిన 30 రోజుల్లోపు అప్పీల్ చేసుకోవాలి. సరైన కారణాలు ఉంటే గరిష్టంగా 90 రోజుల వరకు హైకోర్టు అప్పీల్ను అనుమతిస్తుంది. 90 రోజుల తర్వాత ఎలాంటి అప్పీళ్లను స్వీకరించరు, బెయిల్ మంజూరు చేయరు. తిరస్కరణ ఆదేశాలపై నేరుగా హైకోర్టులోనే అప్పీల్ చేసుకోవాలని సవరణ బిల్లులో పొందుపరచనున్నారు.